నెల్లూరు ఇరుకలడ పరమేశ్వరి ఆలయ సమీపంలోని క్యాంపు భవనంలో మిర్యాల వెంకట్రావు, వంగవీటి మోహన్ రంగా జయంతులను పురస్కరించుకుని రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు. రాయలసీమ బలిజ మహాసభ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు వెలసెట్టి ఆధ్వర్యంలో రమాదేవికి అపూర్వ స్వాగతం పలికారు. ఆమె జనసేన టీడీపీ నాయకురాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ రాయలసీమకి సంబంధించిన బలిజలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి ఒకరి భావాలను ఒకరిని పంచుకొని చాలా ఆనందంగా గడపటం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి ఆర్థిక సహాయము అందించటం చాలా విశేషమైన విషయము. దీన్ని శ్రీహరన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది. పోయిన సంవత్సరం కూడా జరిగింది. అయితే ఈసారి కాపు భవనంలో జరగటం విశేషము. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి బలిజలకి ఎలా సహాయ సహకారాలు అందించుకోవాలి, అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించడానికి ముందుకు వచ్చి ఈ విధంగా సమావేశం అవటం చాలా ఆనందదాయకమండి. ఇదే రకంగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవటము, ఎవరికి తోచిన సహాయ సహకారాలు, అదే రకంగా ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారు ఈ యొక్క నెల్లూరు మంత్రివర్యులుగా సెలెక్ట్ అవ్వటము, దాని వెనకాల ప్రతి ఒక్కరి యొక్క విశేషమైన కృషి, వారి యొక్క సహాయ సహకారాలు ఉండటము, వారి యొక్క ఆశీర్వాదము ఉండటం వలన ఇది సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ సహకరించారు. సో నారాయణ గారి తరపున ఆయన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియచేయటం జరిగింది. ఈరోజు రాయలసీమలో ఉండే 6 జిల్లాల్లో ఉండే బలిజ సోదరమణులందరినీ ఇన్వైట్ చేసి నెల్లూరులో రంగా గారి వర్ధంతి, మిర్యాల వెంకట్రావు జయంతి సందర్భంగా బలిజల ఆత్మగౌరవ సభ పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో టాలెంట్ ఉన్న విద్యార్థులకు టాలెంట్ అవార్డులు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, అదేవిధంగా వివిధ రంగాల్లో మన కులస్తులందరికీ ప్రతిభా పురస్కారాలు, చీఫ్ గెస్టులందరికీ బలిజ బంధు పురస్కారం ఈ విధంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం గత 12 ఏళ్లుగా నిరంతరాయంగా జరుగుతుంది. దీనికి సహకరించిన బలిజ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనమంతా ఐక్యతగా ఉంటూ మన రాజ్యాధికార దిశగా మన హక్కుల కోసం ఈ సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ, మీ అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ